ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. 1,60,00,000 వ్యయంతో 21 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంతో మరికొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి చింతలపూడి నియోజకవర్గంలో మరి నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత గౌరవ శాసనసభ్యుల వారిని కలవడం, అప్పుడు మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతమంది సార్ నాకు ఎక్కడెక్కడో ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సమస్యలు బట్టి అవన్నీ కూడా మేము చూసుకుని ఎస్టిమేషన్ తీసుకుని చింతలపూడి పట్టణంలోనే ఒక 12 ట్రాన్స్ఫార్మర్లు, ఒక 63 kV సామర్థ్యంతో ఒక 11, 100 kV సామర్థ్యంతో ఒకటి చేసి ఒక 90 లక్షల నిధులు కేటాయించి వాటి ప్రతిపాదనలు రెడీ చేసి కార్యరూపంలో దాల్చడం అయింది. అందులో ఈరోజు ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు చార్జ్ చేస్తున్నాం. అలాగే టోటల్గా నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే మొత్తంగా ఒక 21 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 2 పాడైపోయినటువంటి బ్రేకర్లు, ఒక 2 8 కిలోమీటర్లు కండక్టర్, ఒక 120 పోల్లు, డ్యామేజ్ అయినటువంటి పోల్లు, మొత్తం 1,60,00,000 అభివృద్ధికి నిధులు కేటాయించి అందులో మిగతా పనులన్నీ అయిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్లు 21లో కూడాను ఒక 8 ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేయడం అనేది జరిగింది. మిగతా కూడా దశల వారీగా కంప్లీట్ చేస్తాం. ఇదంతా కూడా మరి ఎమ్మెల్యే గారు మాకు ఆయన యొక్క సమస్యలు మాకు వెంటనే తెలియపరిచి పబ్లిక్ని మాకు చెప్పి మాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు